ఫస్ట్ నాకు పాక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు, పైన విన్న విషయాలు కానీ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి, లేదంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేస్ రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా చూసిన అందరికి కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది. అమేజింగ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఎవరు, కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అంతే, కరెక్ట్. యా, మీ అందరికీ నా ప్రామిస్, మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి. అండ్ దర్శి అన్న, దర్శిని అడుగుదాం. దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరియర్ ఈజ్ బలగం. డెఫినెట్లీ అన్న. ఆ రేంజ్ కోర్టు డెలివర్ చేస్తుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తామన్న. నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది. ఓకే, నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాణ్యాన్ని ఉన్నాడులే, చూసుకుంటాడులే అనే ఈ ధైర్యం. నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యువర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూర్ ఆల్సో గ్రేట్ రైటర్. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియా వస్తుంది. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో యా, అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే, అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బలగం అంటే, బలగంకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్, దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బలగం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. అండ్ థ్యాంక్ యూ.